ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో కీలక అధికారులు అలాగే జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి ఆ సిఎస్ జవహర్ రెడ్డి కానివ్వండి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కానివ్వండి, వీరిద్దరూ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తున్నాయి. ఈ విమర్శలన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం స్వీకరించి వారి నుంచి ఆ విమర్శలపై వచ్చిన వివరణలను కూడా తీసుకుని ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే పంపడం జరిగింది. అంటే ఇప్పుడు బంతి కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో ఉంది. వీరి మీద వేటు వేయాలా వద్దా, వచ్చిన ఫిర్యాదులు నిజమా కాదా అనేది కేంద్ర నిఘా విభాగ సంస్థల ద్వారాను అలాగే ఇతర పద్ధతుల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. బహుశా ఇవాళ రేపట్లో ఆ నిర్ణయం అనేది వెలువడవచ్చు. ఎందుకంటే అంతకు మించి 2-3 రోజులకు మించి ఎక్కువగా ఆ టైం అయితే తీసుకోరు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఏపీ పోలీస్ అధికారుల మీదే ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయంట కేంద్ర ఎన్నికల సంఘానికి. అంటే దేశంలో ఇన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా కేవలం ఆంధ్రప్రదేశ్లో పోలీసుల వ్యవహార తీరు మీదే వారికి ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక నిఘా సంస్థను కూడా పెట్టారు. ఎందుకని పోలీసుల పనితీరు ఎలా ఉంది, వీళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారా లేదా ఎవరికైనా అనుకూలంగా పనిచేస్తున్నారా అనే అంశాలు పరిశీలించడానికి. ఇక డీజీపీ గురించి సిఎస్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఒక రకంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు దాదాపుగా నిజమని మనం చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అన్నట్టుగానో ఆయన కిందే మేము పనిచేస్తామన్నట్టుగా వాళ్ళ వ్యవహార తీరు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రాయిదాడి తీసుకోండి. నిజంగా పోలీసులు అధికారులు అందరూ కానీ సక్రమంగా పనిచేస్తుంటే రాయిదాడి ఘటన జరిగేది కాదు, ఆ కోడికత్తి డ్రామా జరిగేది కాదు. ఎందుకు జరిగింది అంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, వాళ్ళు ఆడుతున్న డ్రామాకు సహకరించారు కాబట్టే ఇది జరిగింది, ఇది భద్రతా వైఫల్యమే అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఎందుకు వచ్చింది భద్రతా వైఫల్యం? భద్రతా వైఫల్యానికి ప్రధాన కారణం ఎవరు? డీజీపీ కదా బాధ్యత వహించాలి. అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే ఈ ఇద్దరి అధికారులు పనిచేస్తున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి చేతిలో పవర్స్ లేకపోయినప్పటికీ కూడా, ఆయన అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అధికారాలు చెలాయించాడో ఇప్పుడు కూడా అలాంటి అధికారాలే చెలాయిస్తున్నాడు. కాకపోతే పరోక్షంగా తనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నటువంటి సిఎస్ ద్వారాను డీజీపీ ద్వారా తన పనులన్నీ చేయించుకుంటున్నాడు. కింది అధికారులు సహకరిస్తే జగన్మోహన్ రెడ్డికి పనే ఉంది. ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒకటే, అపధర్మ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒకటే. ఎందుకంటే కావాల్సిన పనులన్నీ జరుగుతున్నప్పుడు ఏ పదవి ఉంటే ఏంటి? కాబట్టి ఏళ్లను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని వ్యవస్థలన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడని ఇప్పుడు ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇక ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వీరు అసమర్థులుగానే గుర్తించింది ఒక రకంగా. ఈ మాట రేపో మాపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పబోతుంది. ఎందుకంటే ఒక ప్రధాని సభలో భద్రతను సరిగ్గా చూడలేని వీళ్ళు రేపు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? 5 కోట్ల మంది ఉన్నటువంటి రాష్ట్రంలో రేపు భారీ ఎత్తున ఒకే రోజు ఎన్నికలు జరగాలి, ఒక విడతలోనే. మరి వీళ్ళు అసమర్థులను పెట్టుకుని ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం అంటే ఆ ఎన్నికల కమిషన్కు తలకు మించిన భారం. ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలాంటి వారిని వెంటనే మార్చేస్తుంది అంటే ఇలాంటి వారితో ఎన్నికలకు వెళితే ఆ వివాదాలు ఎక్కువ వస్తాయి, సక్రమంగా జరగాల్సిన ఎన్నికలు సక్రమంగా జరగవు. కాబట్టే దీని మీద పూర్తి స్థాయి ఆ చర్యలు తీసుకోవడానికి ఆ రాజ్యాంగమే ఎన్నికల కమిషన్కి అధికారాలు కల్పించింది. ఒకవేళ రాజ్యాంగంగానే ఈ అధికారాలు కల్పించకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విచ్చలవిడిగా తమ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఆడితే ఎన్నికలు ఎక్కడా కూడా సజావుగా సాగవు. రిగ్గింగ్లు, దొంగ ఓట్లే ఉంటాయి మొత్తం కూడా. అందులోనూ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది. ఒకసారి వీరిద్దరి మీద వేటుకు సంబంధించి చూద్దాం వార్త ఎంతో. సిఎస్ డీజీపీ అవుట్, మరో 6 ఐఏఎస్ ఐపీఎస్లు కూడా. అంటే సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి అలాగే డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయుల మీద కూడా తీవ్రస్థాయి ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి 22 మంది ఐపీఎస్లను మార్చాలని చెప్పి ఒక లేఖ అయితే రాసింది. ఆల్రెడీ ఇప్పటికే 6 మంది ఐపీఎస్ల మీద వేటు పడింది. ఇప్పుడు మరొక 6 మంది మీద వేటు వేయడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకనంటే వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించేవారు. ఆయా రాష్ట్రాల్లో ఎస్పీలుగా ఉండి, ఆయా ప్రాంతాల్లో ఐజీలుగా ఉండి వారంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో పరోక్షంగా సహకరించే విధంగా పనిచేస్తున్నారని చెప్పి ఆవిడైతే ఆరోపించడం జరిగింది. ఈ ఆరోపణలతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇతర ఫిర్యాదులన్నింటినీ కలిపి కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే పంపించింది. సో ఇక్కడ చూడొచ్చు, సిఎస్ డీజీపీ అవుట్, మరో 6 ఐఏఎస్ ఐపీఎస్లు. రంగం సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ నేడో రేపో బదిలీ ఉత్తర్వుల జారీ. నేను ఇందాక అదే చెప్పా, పెద్దగా సమయం తీసుకోరు. అయితే ఇద్దరిని బదిలీ చేస్తారా, ఒకరినే బదిలీ చేస్తారా, పూర్తిగా వీరిని హోల్డ్లో పెడతారా లేదా ఇతర ఏదైనా వాటికి మారుస్తారా, ఇలాంటి విషయాలు తెలియాలంటే కొంత టైం పడుతుంది. బట్
ఇవాళ రేపట్లో అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. జగన్ సేవలో సిఎస్ జవహర్ రెడ్డి షెడ్యూల్ తర్వాత కూడా మారని తీరు, ఈసీ ఆదేశాలు బేఖాతరు. సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేసే ధైర్యం కానీ సాహసం కానీ చేయరు. ఎందుకంటే అది వాళ్ళ జీవితంలో ఒక మచ్చ లాంటిది. ఒక సర్వీస్ రికార్డులో మచ్చ కావచ్చు, ప్రజల ముందు అబాసు పాలవుతారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏ సస్పెన్షన్ కన్నా గురయ్యారనుకోండి, తలెత్తుకోలేని పరిస్థితి తోటి ఉద్యోగుల దగ్గర. సో కాబట్టి ఎన్నికల కమిషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ ఇక్కడ సిఎస్ డీజీపీ ఎన్నికల నిబంధనలను కూడా బేఖాతరు చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారంటే వారికి వాటితో పని లేదు. రేపొద్దున నా మీద ఏమైనా వేటు వేస్తారేమో, లేదా నాకు ఏమైనా రిమార్క్ వస్తుందేమో అన్న భయం వాళ్ళకి లేదు. ఎందుకంటే బహుశా రెండు దారులు, ఒకటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మొత్తం ఆయన చూసుకుంటాడన్న ధైర్యం అయినా ఉండాలా, లేదా ఈ ఉద్యోగంతో మాకు పని ఏముంది, ఆల్రెడీ సంపాదించుకోవాల్సింది మొత్తం సంపాదించుకున్నాం కాబట్టి మాకు ఈ ఉద్యోగంతో పని లేదన్న ధైర్యం అయినా ఉండాలా. ఈ రెండిట్లో ఏదో ఒక ధైర్యం ఉంటేనే వాళ్ళు ఈ విధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తారు. అదే కొత్త ఐఏఎస్ ఐపీఎస్లు చేయరు చూడండి కావాలి, ఎందుకంటే ఇప్పుడే వాళ్ళ జీవితం ప్రారంభించిన ఐఏఎస్ ఐపీఎస్లు ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేయరు, ఎందుకంటే వాళ్ళ జీవితంలోనే ఒక పెద్ద మెచ్చగా మిగిలిపోద్ది. కానీ వీళ్ళంతా ఎవరు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. అయితే ఏడాది రెండేళ్ళు అంతకు మించి వీళ్ళు జాబ్లో ఉండేది ఉండదు, రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే ధైర్యం, ఇక మనం చేసేది ఏముంది, అన్నీ అనుభవించాం, డీజీపీ పదవి అనుభవించాం, సిఎస్ పదవి అనుభవించాం, ఇంకా మనకేముందిలే అని చెప్పి ఒక ఉద్దేశం తప్ప. అందుకనే వారైతే తెగించినట్టుగా కనపడుతుంది. పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టు నీళ్ళు. వాస్తవానికి డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని ఒక డమ్మీని చేసి ఆడిస్తున్నారు అనేది ప్రధాన వార్త. తెర వెనక ఎవరో ఒక వ్యక్తి డీజీపీని అడ్డం పెట్టుకుని అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి నిజంగా ఈయనకి ఎస్పీల మీద ఇతర పోలీస్ శాఖ మీద పట్టుంటే మన ప్రధాని సభలో భద్రతా వైఫల్యం ఎందుకు వస్తుంది? ఈయనకి పోలీస్ శాఖ మీద ఇతర ఎస్పీల మీద పట్టు లేదు, వాళ్ళు ఈయన మాట వినే పరిస్థితి అంతకంటే లేదు. కాబట్టి ఈయన కూడా ఏంటంటే డీజీపీ పోస్ట్కి అన్ఫిట్ అన్నట్టుగా అయితే అనుమానం. ప్రధాని సభలో భద్రతా వైఫల్యం, ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించలేరనే అభిప్రాయం. వీళ్ళతో వచ్చిన తలనొప్పి ఏంటంటే వీళ్ళు ఒక ప్రధాని సభనే సక్రమంగా నిర్వహించలేని ఈ అధికారులు రేపు ఎన్నికలు ఎలా సక్రమంగా నిర్వహిస్తారు? సో నిర్వహించలేరు అనేదే ఆ ఎన్నికల సంఘం ప్రధాన అనుమానం. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, సిఎస్ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. అంటే వేటు వేయాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం. సో అది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం దాన్ని అమలు చేసే బాధ్యతను అయితే తీసుకుంటుంది. వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకుని ఢిల్లీకి పంపాం, విచారించుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికి పింఛన్ల పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపై కూడా వివరణ తీసుకున్నాం. సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసరటంలో కొంత భద్రతా వైఫల్యం ఉందనేది అందరికీ తెలిసింది. ఎందుకంటే 3 రోజులు గడిచినా 4 రోజులు గడిచినా ఏదో 2-3 మైనర్లని మేజర్లని అదుపులోకి తీసుకుని వడ్డర్ కాలనీకి చెందిన వాళ్ళని వేధించడం తప్ప ఇదిగో ఈ వ్యక్తే దాడి చేశాడు, ఇదిగో దీనికి ఆధారాలు ఇవి అని ఇప్పటి వరకు కూడా పోలీస్ శాఖ చెప్పలేని పరిస్థితి. ఇక మొన్న పింఛన్ల పంపిణీ విషయంలో మనం చూసాం, కావాలని వాలంటీర్లను చంద్రబాబు అడ్డుకున్నాడనే ఒక నెపం నెట్టి పింఛన్లు పంపిణీ చేయకుండా కొంతమంది వృద్ధుల మరణానికి ఈ ప్రభుత్వం కారణమైందని చెప్పి అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని చెప్పి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల పైన కూడా కేంద్రానికి అయితే పంపడం జరిగింది, అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే పంపడం జరిగింది. సో ఇవన్నీ నిర్ధారించుకుని, ఎలా నిర్ధారించుకుంటారంటే నిఘా విభాగాలు ఉంటాయి కేంద్రంలో, వాటికి అన్నీ కూడా తెలిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుందో. అలాగే అదే సమయంలో ఇతర సోర్స్ ద్వారా కూడా, ఇతర మీడియా కథనాలు కానివ్వండి, లేదా ఇంకోటి కానివ్వండి, ఇతర అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించడం కానివ్వండి, ఏదో విధంగా వీరి ప్రవర్తన గురించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు, వీళ్ళు ఒక పార్టీకి లేదా ఒక వ్యక్తికి కొమ్ము కాస్తున్నారు అని నిర్ధారించుకుంటే, అది టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ పార్టీ కొమ్ము కాసినా తప్పే. నిర్ధారించుకున్న తరువాత వారి మీద వేటికైతే రంగం సిద్ధం చేస్తుంది. దీనిలో కూడా రకాలు ఉంటాయి. వారికి వెంటనే వేరే పదవులు ఇవ్వచ్చు, లేదా పూర్తిగా హోల్డ్లో పెట్టి ఎన్నికలయ్యే వరకు కూడా ఆపొచ్చు, లేదా ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయొచ్చు. గతంలో కూడా బదిలీ చేశారు కదా ఆ సిట్ అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తిని. సో ఇలా రకరకాలు ఉంటాయి. ఇదే సమయంలో ఎవరిని నియమించాలి? ఒక సమర్థవంతమైన వ్యక్తిని ఆ పదవుల్లో నియమించకపోతే ఎన్నికలు సజావుగా సాగవు. కాబట్టి ఎవరిని నియమించాలనేది పూర్తిగా నిర్ణయించుకున్న తర్వాత అయితే ఆ ఆదేశాలు జారీ చేస్తుంది. మొత్తానికి ముఖేష్ కుమార్ మీనా మాటలను బట్టి అర్థమైంది ఏంటంటే చర్యలు అయితే ఖాయమన్నట్టుగానే తెలుస్తుంది. అది ఇవాళ రేపట్లో ఆదేశాలు రావటం మాత్రమే ఆలస్యం. ఖచ్చితంగా డీజీపీ మీద, సిఎస్ మీద అయితే వేటు పడబోతుంది. వీళ్ళ మీద వేటు వేస్తేనే
ఎన్నికలు సక్రమంగా నిర్వహించగలమనే అభిప్రాయం ప్రతిపక్షాల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి చాలా బలంగా ఉంది. కాబట్టి ఆ అభిప్రాయానికి అనుగుణంగానే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా వీరిద్దరి మీద వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. మరి వేటు వేస్తారా లేదా కొనసాగిస్తారా అనేది వేచి చూద్దాం.